హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నారు మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఒక రెండు మూడు రోజులు కాదు, ఒక 5 రోజుల పాటు ఏంటదనమాట మన ఛానల్లో అయితే వీడియోస్ రాలేదనమాట. నాకు ఆరోగ్యం బాగా వంట ఛానల్ కూడా అసలు వంటలు కూడా ఇంకా నాకే ఆరోగ్యం బాగాలేక ఇంకా వీడియోస్ అయితే చేయడం లేదు. ఇంకా ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి నా ఆరోగ్యం అంతా బాగుందనమాట. మరి యథావిధిగా వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తామండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. దానికైతే మాత్రానికి చికెన్ అయితే మాత్రం తీసుకొని కడిగి తీసుకున్నాను అనమాట చికెన్ని. ఇంకొకటి చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తాను వినోద్ అని మాత్రం చెప్పాను వినోద్కి. ఎట్లాంటి చికెన్ తేవాలో ఆ మాట మాత్రం చెప్పలేదు వినోద్కి. వినోద్ అయితే మామూలుగా నార్మల్గా చికెనే తీసుకుని వచ్చాడు. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కి అయితే మాత్రానికి బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది చూడండి. ఇంకా నేను మొత్తం అంతా నీట్గా చేసి ఇంత వచ్చింది బోన్లెస్ చికెన్ అనమాట నాకైతే ప్రస్తుతానికి. లేకుంటే కానీ ఓన్లీ బోన్లెస్ అంటే కూడా వాళ్ళు తీసిస్తుంటారేమో అంగిటోళ్ళు కొట్టించేటప్పుడు. ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి మనం చికెన్ కడిగి తీసుకున్న తర్వాత దీంట్లోకి ఫస్ట్ ఉప్పు కారం అయితే వేసుకుందామండి. కారం ఉప్పు వేసుకుందాము. ఉప్పు కొంచెం అంతా మిరియాల పొడి. నేను ఇంట్లో మిరియాలు తెచ్చుకొని మిక్సీ బట్టి తీసుకున్నాను అనమాట. మిరియాల పొడి వేస్తే గరం మసాలా ధనియాల పొడి వేసుకుందామండి. గరం మసాలా కొంచెం అంత ధనియాల పొడి, తర్వాతకి మొక్కజొన్న పిండి మైదా పిండి వేసుకుందామండి. మరి దీంట్లో కావాల్సినవి మొక్కజొన్న పిండి మైదా పిండి, దీంట్లోకి ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఫుడ్ కలర్ అయితే మాత్రానికి ఇంకా కలర్ఫుల్గా అనిపిస్తుందని మాత్రమే నేను ఫుడ్ కలర్ అనేది వాడుతున్నాను. ఫుడ్ కలర్ ఇవన్నీ వేసి కలుపుకుందామండి. బాబా 10 కిలో ఉంటావా చెప్తాను ఇంకా చికెన్ అయితే మాత్రానికి అన్నీ బాగా కలిపి ఇంకా చికెన్కి అయితే మాత్రానికి ఇవన్నీ బాగా పట్టుకొని ఒక అర్ధగంట పాటు అయితే మాత్రానికి గడ్డకు పెట్టాలి చికెన్ని. ఇంకా ఒక అర్ధగంట తర్వాత అయితే మాత్రానికి బాగా మసాలా కూడా బాగా పట్టుకుంటాయి అన్నమాట. చికెన్ ఫ్రైడ్ రైస్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా గడ్డకు పెడుతున్నాను చూడండి నేను. ఒక అర్ధగంట సేపు ఉన్నానులే, ఎక్కువసేపు ఏమన్నా పని ఉంటే పని చూసుకో, లేదంటే పిల్లలతో ఆడుకో. నీ సమ్మజుడుగా వంకాయ చెట్లు తెంపితే తెంపునిలే, అవే మేము మాండ్లు అయ్యేటివి కాదు కానీ ఎండిపోవాల్సిన గడ్డి చెట్లు అవి. మరి నేను నిలువ పోసి పెంచింది అవుతుంది, నాకు వేలు వస్తుంది కాదు. 5 లక్షలు నిలువ పోసిన ఎవరు ఈరోజు? నాకు సంబంధమే లేదు, అప్పుడు నానేటివి వస్తున్నాను. మీరే నీకేంటికి సంబంధం? ఇంట్లో ఉండేవానికి సంబంధం లేదంటే అది మరి ఇంకెక్కడ చెందినమాట నాకు అర్థం కాదు. ఎవరు నిలువ పోసింది? నువ్వు పోస్తే పొయ్యి కసునుకే వచ్చింటే అసలు పొయ్యి నానిపోయేది. మరిగా అది చూడు ఎట్లా పెట్టినాడు పొయ్యి అంటుకోదని అట్లా పెట్టాను. ఇంకా ఒక అర్ధగంట తర్వాత అనమాట చికెన్ అయితే మాత్రానికి బాగా నానింది అనమాట వీటిలోన. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మాత్రానికి చికెన్ని నూనెలోన వేపుకుందామండి. అందుకోసమనే నేను ఆల్రెడీ ఇంకా పొయ్యి అంటించి బాలే తీసుకొని బాల్ అయితే పెట్టాను అనమాట. ఇట్లా ఏపే దాంట్లోకి అయితే మాత్రానికి ఈ బాల్ అయితేనే కరెక్ట్ అనమాట. నూనె కొంచెం ఇది బాగా తగ్గున్నది కదా, నూనె బాగా సరిపోతుంది. ఆ పెద్ద బాల్లా ఒక్కొక్కటి తీయమ్మా, నాకు రాదు కదప్ప. మరి పట్టుకారు మీ అమ్మ దగ్గర నుంచి పట్టుకారు తెచ్చినప్పుడు సుత్తి తెచ్చాను కదా, సూపర్లు కదా. కాదునా లేదులే, వాడాలని కాదు కానీ ఇది కూడా బాగుంది. మన వాళ్ళు పంపి ఎంత బాగున్నా సొట్టకి ఏంటి కానీ లేదు. ఇప్పుడు సుత్తి ఉండదు కదా, పట్టుకారు ఉండదు కదా, మళ్ళీ ఇంకేమి చేసే. నూనె అయితే వేసుకుందామండి. చూసేయి ఎక్కతక్క లేదు, నీకు దండమే పెడతాను.
లేదు అవి ఏ పర్లే మరి నూనెలో చికెన్. ఇంకోటి వానలు పడుతున్నాయి అనమాట మా సైడ్ అయితే. మీ సైడ్ వానలు ఉన్నాయి లేదో ఒకసారి కామెంట్ చేయండి. నూనె తీస్తాను నాకు ఊగు తిడతావు. తిరుగుతాను కాదమ్మా, రోజు వార్తలు చూస్తే భయం అవుతుంది. టీవీ నింటే బాగుంది, ఇంట్లో అన్నీ చూస్తుంటే. ఇంకోటి వానలు అయితే పడుతున్నాయి అనమాట. సార్ ఉన్నదిలే, ఉరుములు గాలి ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలా పిల్లలు కానీ మనం కూడా బయటకు రాకూడదు. ఉరుములు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలా. ఆ ఉరుములకు భయపడైతే అస్సలకి ఇంకా రాత్రులు నిద్రే లేదు. ఇంకోటిగా తేమ చూడండి ఒకసారి, ఆ నీళ్ళు వాన నీళ్ళే చూడండి ఫుల్ పడుతుంది మాకల్లా. రాత్రి కానీ గాలి గాలి వస్తుంది, గాలి లేకుంటే ఇంకా ఇంట్లోకి అసలు ఉండిపోతే బయటే ఉందామా అనిపిస్తుంది. కానీ ఆ ఉరుములకి బయట ఉండలేము. వాన పడితే ఉరుములు మెరుపులు, వాన లేకుంటే ఉత్తి గాలి చిన్న చిన్న మెరుపులు. భలే ఉంటుంది గాలి. 3 రోజుల ఫుల్ గాలి. ఎంతసేపు కాదు విన్నా, చికెన్ ఒక్కటి ఇట్లా అన్ని కలిపి పెట్టుకునేది ఒక్కటే లేట్. ఇంకా అన్ని కలిపేదే చక్క 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 చేయొచ్చు. ఇంకా అంతేనా? అంతే. ఆట పోవాలనుకున్నాను నువ్వు? మనం పోవాలనుకున్నాను కానీ పోతా చూస్తాం. అమ్మోని ఇస్తాం మనకి, పిల్లలకే పోతాను అంటది. బీగాలేసి వచ్చావునా? మరి బీగరేసి వచ్చాను. బకెట్లు బాగా చేస్తుంది. మీ అమ్మ పిలిచిందే నువ్వే పోతావు? నువ్వు నడుచుకుంటూ పోయేటప్పుడే అక్కడ పోదామంటే అంగడికి అమ్మ అంటే వచ్చేటప్పుడు 2 బకెట్లు తీసుకో, చిన్నది ఒకటి పెద్దది ఒకటి. నాన్న పద్ధతి పెట్టి అందరూ ఆడే కూర్చున్నారు. బార్ కట్ట ఏడుదా ఆడుకుంటూ ఒకరి తర్వాత ఒకరు మరి సంగ పట్టుకుంటున్నారు. వద్దుటి బార్ కట్ట ఆడుకుంటూ సిటికి నీళ్ళ కంటే చిన్నగా పడుతుండదు. రాత్రి కూడా నేను రాత్రి అట్లే పడు కదా. ఇంకా కథ బాగాలేదని ఇంకా బాగా తాగిపో నీళ్ళు కడలోటి పట్టుకొని వస్తుంది. ఇంకా ఇప్పుడు వస్తుంది కొలాయి, ఇంకా అప్పుడు లా వస్తుంది. ఇంకా నూనె అయితే కాగిందనమాట. చికెన్ అయితే వేసుకొని వేపుదామండి నూనెలోన. కోడిగుడ్డు కొంతమంది ఇట్లా చికెన్ లేకే వేస్తుంటారు అనమాట. దానికంటే బెస్ట్ అయితే మాత్రానికి అన్నం చేసేటప్పుడు, చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు చికెన్ అప్పుడు వేసుకునేదే బాగుంటుంది అనమాట. ఆమ్లెట్ లాగా ఇప్పుడు వేసుకుంటే అంతగా బాగా అనిపడదు. చికెన్ పకోడీ చేసినట్లు గుర్తు వస్తున్నది నాకైతే ఇట్లు చేస్తుంటే. చికెన్ పకోడీ అప్పుడు మన పాత కొట్టంలో ఉన్నప్పుడు చేసింది పకోడీ. చాలా ఇంకా పట్టవు. పెట్టావు లేదు గాలి ఇంకోసేపు అయితే ఫుల్ గాలి వేస్తుంది. ఇంకా కట్లు కూడా నానేవే ఇవి. అక్కడ తెచ్చుకున్నాం ట్యాంకర్ అయితే నీళ్ళు నీళ్ళు ఆగేవి, అసలు పోనీకే లేదు అక్కడ చుట్టూ. వెనకనే కలపద్దండి. చికెన్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉన్నాక చికెన్ అయితే కలుపుకున్నాలి. ఎందుకంటే మనం అవి మొక్కజొన్న పిండి మైదా పిండి వేసాం కదా, ఊడిపోతుంది చక్కని కలిపితే. అందుకోసమనే కొద్దిసేపు ఉన్నాక కలుపుకున్నాల. వినా కలుపుతాను ఇది. గేట్ కాడండి ఏమంటున్నారు తీయమ్మ తీయమ్మ ఆడ వాళ్ళని బయట పిలుస్తుంటే తీయమ్మ గీత అంతే ఎక్కువ అంతే. అట్లా మనకి బయట తినే దాంట్లో కనపడాలంటే ఎర్రగా ఉంటుంది చూడండి. చికెన్ ఎన్ని ఏం వేసిండే లేదు దాంట్లో. కారం కానీ ఉప్పు కానీ అంతంతే ఉంటాయి. ఈ ఎర్ర ఫుడ్ కలర్ ఒకటి వేస్తారు, అంత కలర్ఫుల్ కనిపిస్తుంది. మనకి తినాలనిపించేది అట్లుంటుంది అనమాట. అదే ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. సాస్ కానీ కొంచెం మసాలా కానీ మనము చూసి వేసుకుంటాం. సాస్లు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే మాత్రం ఏ సాస్ వాడడం లేదు, ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి. మా పిల్లలు వేరి ప్రశస్త ఉండదని వేరి ప్రశస్త పైకి వచ్చా. ప్రశస్త అక్క ఇప్పుడు అందరిని నడిపించుకునేది పిల్లలు. ఇంకా ఒక వాయి చికెన్ అయితే మాత్రానికి బాగా నూనెలో వేగేదనమాట. ఇప్పుడు గడ్డ తీసుకున్నామండి. దగ్గరికి రాలేదు మంట బాగా పెట్టాను. ఇది కొద్దిసేపు అయితే గాలి ఎక్కువ వేస్తుంది.
ఇంకో వాయి అయితే వేసుకున్నామండి. చికెన్ అయితే మాత్రం ఇట్లా వేసుకున్నామే. చెయ్యి మడసంగా గొర్రె నుంచి చెయ్యి బాగా మరి ఏళ్ళు అయితే బుబ్బే పోతుంది అంతే. మొత్తానికి అయితే రెండో వాయి కూడా అయితే మాత్రం చికెన్ అనేది వేగేదనమాట. గడ్డ తీసుకున్నామండి. అంటే ఎక్కువ ఇంక ఈ బాలు కూడా గడ్డ తీస్తాను. ఇంకా చికెన్ మరంతే. ఇవి చికెన్ అనేది కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ముక్కలు. నేనే కట్ చేసింది. అంగిట్లో అయితే మాత్రానికి సన్నగా కట్ చేస్తుంటుందిలే. ఇక ఉన్నట్లే నేను తర్వాత కట్ చేసుకుందామని తీసుకొని వస్తే ఇప్పుడిప్పుడే వాడాము కాబట్టి ఈ నూనె వాడుతున్నాను చూడండి. ఏం కాదు, ఎక్కువ రోజులు అయితే మాత్రానికి వాడకూడదు. ఒకే వంట నూనె చాలా వాటికి. ఇంకా ఈ నూనె అయితే వేసాను అనమాట. డబల్ అట్లా వాడకూడదేమో అని. ఏం కాదులే, ఇప్పుడే చేసాం కాబట్టి ఎక్కువ రోజులు. ఇప్పుడు ఈ నూనె ఉన్నది, ఇప్పుడు మిగిలింది అది అట్లే పెట్టి తర్వాత వాడేదిలే, ఇంకో తర్వాత వాడేది అని వారం వాడుగా అట్లే పెడతాం కదా. అప్పుడు ఆ నూనె అయితే వాడదు. ఇప్పుడే వేసాం కాబట్టి ఏం కాదు. ఒకే వంటకే కదా మనం వాడేది, ఏం కాదు. ఇంకొకటి చికెన్ అయితే మాత్రానికి ఇట్లా చిన్ని ముక్కలు అయితే కట్ చేసాను చూడండి. కొంచెం పెద్దగా ఉండే కొన్ని, అందుకోసమనే పెద్ద గున్నెని మాత్రమే కట్ చేసానే. చిన్న గున్నెని మామూలు చిన్నగా ఉండే. ఇంకా ఈ పొయ్యి చూడగా ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా నూనె కాగిన తర్వాత ఎల్లిపాయలు అనమాట పొట్టు తీసి చిన్నగా కట్ చేశాను అనమాట. ఎల్లిపాయలని వినోద్కి ఇప్పుడు అబ్బా ఎన్ని రోజులకి ఎల్లిపాయ పొట్టు తీసామనుకు వింటాడు మనసులోనా. ఇది బాగా రెండు కోడిగుడ్లు అనమాట. నేను ఆల్రెడీ కలిపి పెట్టాను కోడిగుడ్ని. ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకున్నామండి. ఎల్లిపాయలు ఏగిన తర్వాత వేసుకున్నాం. ఇంకా ఎల్లిపాయలు అయితే వేగేవన్నమాట. ఇప్పుడు కోడిగుడ్లను అయితే వేసుకుందామండి. మంట పెద్దగా ఉండాలి చూడండి, సన్నగా పెట్టద్దండి ఈ టైంలో. ఇంకొకటి నేనైతే ఇప్పుడు ఈ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేకి ఓన్లీ నా దగ్గర ఉన్నవి మాత్రమే తీసుకున్నాను. అంటే క్యారెట్ క్యాప్సికమ్ మాత్రమే తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే బీన్స్ కానీ తర్వాతకి వచ్చేసి క్యాబేజీ కానీ తీసుకోవచ్చు చూడండి. ఉంటే తీసుకున్నాను, లేకపోతే కూడా మనము టేస్టీగా చేయొచ్చు. అవే ఉండాలనుకోసానని ఏం అసలు వంట చేయనట్లు మానుకున్నదండి. ఏమో ఆమ్లెట్ లాగా అయిన తర్వాత ఇట్లా రెండు ముక్కలు ఇట్లా పెద్దగా కట్ చేసుకుందామండి. సన్నగా ఏమి వద్దు ఇంకా, ఎందుకంటే మనకు బయట దొరికేది అయితే పెద్ద ముక్కలతోనే ఉంటుంది. ఎగ్ రైస్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ, అందుకోసమనే కొంచెం పెద్దగా కట్ చేస్తున్నాను అబ్బా ఈ కోడిగుడ్డుని. ఏమి చేసినా మంట పెద్దగా ఉండే చేసుకున్నాండి ఇప్పుడు ఈ టైంలో. కోడిగుడ్డు అయితే మాత్రానికి ఆమ్లెట్ అయ్యి ముక్కలు కూడా చేసాను అనమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. అమ్మా ఇక్కడ రా అమ్మా, కూర్చుకుంటావా? ఇక్కడ నాకే కూర్చున్నావు, కాళ్ళు కవి సోఫా బాల్ పెడతాడు. ఇక్కడ తల్లి తర్వాతకి వచ్చేసి క్యారెట్ క్యాప్సికమ్ రెండింటిని వేసుకుందామండి. క్యాప్సికమ్ క్యారెట్ దూరం ఉండేసమ్మా. నూనె కరెక్ట్గా సరిపోతుంది చూడండి. ఇక ఆల్రెడీ నేను అన్నం అయితే వండి తీసుకొని వచ్చాను అనమాట.
అన్నం చూపిస్తా. ఇంకా అన్నం అయితే వండి తీసుకొని వచ్చాను ఆల్రెడీ కిందే. ఇక ఇప్పుడైతే మనము చికెన్ అయితే వేసుకుందామండి. ఒక్క 2 ముక్కలు తీసి పెట్టుకుంటాను. నాకు ఇట్లుంటేనే ఎక్కువ ఇష్టం, ఇట్లా ఫ్రై చేసుకొని తింటే. ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం ఇందులోకి. అట్లే ఉండు. చికెన్ చూడ ఎంత బాగా అనిపిస్తుంది. మనకి కాయగూరలు వచ్చేసి ఏం మెత్తపడాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం పలుకు మీదే ఉండాలా, అప్పుడైతేనే బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు అన్నం అయితే కలుపుదామండి. చికెన్ ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పొడి పొడి ఉంటేనే బాగుంటుంది చూడండి. కొంచెం వంచుకునేటప్పుడు చూసి అయితే కొంచెం పలుకు మీద వంచుకునండి. మనము మగ్గే తలకాలు అయితే మాత్రానికి బాగా సరిపోతుంది ఇంకా అన్నము. ఇప్పుడు ఇందులోకి ఉప్పు డబ్బు నీ వద్ద ఉండదే చెప్ప. మరి కారం, అన్నం వేసాం కాబట్టి కారం ఆల్రెడీ చికెన్లోకి కొంచెం ఎక్కువే పడేదే. ఇంకా ఉప్పు రుచికి సరిపడా. సేమ్ మరి ధనియాల పొడి. ఇంకా మీరు పొడి అయితే వేయడం లేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఇంకా కొంచెం ఘాటు ఎక్కువ అవుతుంది, అందుకోసమని నేను ఇంతైతే వేసాను అనమాట ధనియాల పొడి. ఆహా ఏమి రుచి! ఈరోజు ఇంకా మా ఇంట్లో పండగే. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రానికి రెడీ అయింది ఫ్రెండ్స్. వినో అయిపోయింది. అంతేనా? దింపేదేనా? దింపేదే. అదేమి ఉల్లికాడలు కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే ఇట్లే తినచ్చు. అయిపోయింది వినో. ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రానికి రెడీ అయింది. ఇంకా దింపుతానండి. ఓకే, తిందా మనిషి. మనిషి ఎక్స్పెషల్ రాని బాగా ఇస్తుంది మనీసమ్మా. మంచి తిన్నప్పుడే తినవు చూడప్ప నువ్వు. తినను కాదు ప్రస్తుతానికి, ఆంచకారగా అడుగుతా మరి. తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మా ఇంట్లో చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇంకా తక్కువ టైం కదా చికెన్ చేసుకునేది, అందుకోసమనే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రానికి చాలా స్పెషల్ మా ఇంట్లోన. ఇంకా ఈరోజు అయితే తినేసి ఇంకా తిన్నాం రండి అబ్బా అందరూ. చాలా స్పెషల్గా చేసేనే. వినోద్ అయితే తర్వాత తింటానులేండి, తర్వాతకి వీడియో తీయలేను నేను. ఏ మమ్మీ తిను చంద పక్షులు వచ్చావు కదా ఇసి తిను మరి. ఉల్లికాడల కోసం ట్రై చేసి కానీ దొరకలే. ఏమీ అవసరం లేదు, సరిపోయిందా? ఏ సాసులు అవసరం లేదు. ఇంట్లో ఇట్లా సింపుల్గా చేసుకునండి. బయట ఎంతో ఖర్చు తగ్గిస్తాం మనం. ఇదే అమ్మాయితోనే నువ్వు తిను, అమ్మాయికి నచ్చింది వాళ్ళు తీసుకుంటుందిలే. నువ్వు బట్టిస్తే కింద పడేస్తుందా నాకు వద్దని. క్యారెట్ క్యాప్సికమ్ కరెక్ట్ అదిరిపోతుంది, సూపర్ ఉన్నది చూడు విను. చందమామ వచ్చేది కదా, బాగుంది. ఇంకా మరి నేను బయలుదేరుతున్నా ఆటోకి పాప. పోదు లేదు, చాలా బాగున్నది. మన ఇసమ్మ గుండు చేపించామే మొన్న. కొంచెం ఎండాకాలం ఇటు గుండు చేపిస్తే బాగుంటుందని గుండు చేపించామే. మా ఇంట్లో ఎక్కువ చెమట నాకి చెమకే.
నీళ్ళు పోసుకుని 5 నిమిషాలకే ఇంకా స్టార్ట్. ఇది చిన్ని కదగా ఇలా అన్నీ ఎప్పుడైనా అనుకూలం ఉంటే నువ్వేది ఎక్కువ తింటావు బయటది అన్నీ తక్కువ చేసావు కదా. చికెన్ ఏమన్నా తినాలి ఏమన్నా వెరైటీగా అన్నప్పుడు తీసుకురా ఇట్లా ఇది చేసిస్తా. ఓకే నువ్వు చేసిస్తానంటే చేస్తా. చేస్తా కోపిక లేదు వినోదంటే చేస్తా. ఎట్టడప్పుడు తీసుకురావాలా ఇంట్లో ఇంక ఇప్పుడు ఏం లేదు అందరు సరిపోయేంత ఇది తినొచ్చు అన్నప్పుడు తీసుకురా. ఇంట్లో పప్పు ఉండి లేదన్నా కాయగూర ఉండి అట్లా తేగూడదు ఎందుకంటే వేస్ట్ అవుతుంది. ఆ పప్పు వేస్ట్ అవుతుంది కాయగూర వేస్ట్ అవుతుంది. అటు ఆగడం చేస్తే నాకు బాగా కోపం వస్తుంది. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రానికి చాలా బాగుండేది. మనం తీసుకున్న చికెన్కి మనం తీసుకున్న అన్నంకి సరిపడా సేమ్ క్వాలిటీ తీసుకున్నాండి. కొంచెం అన్నం తక్కువైనా బాగా కుదరలేదు, చికెన్ తక్కువైనా కూడా బాగుండలేదు. సరిపోయేంత తీసుకున్నాండి. ఇంట్లో వాళ్ళకి చాలా ప్రేమతో తృప్తిగా తినిపియండి అబ్బా. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా కొత్త లేదా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.